పేరు బండ శ్రీనివాస్, అండ్ స్టేట్ బీఆర్ఎస్ కార్యదర్శిని. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని అంటే నిన్న జుబ్లీ పోలీస్ స్టేషన్లో తను అంటే నా పైన నిఘా ఉంది, నా టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి కంప్లైంట్ చేయడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సదరు సిఐ గారు దురుసుగా మాట్లాడిన దర్మిల అక్కడ కొంత బాధపడాలు జరిగినాయి. దాన్ని చిన్న ఇష్యూ, అది దానిలో పెద్ద విషయం అయితే ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలో భాగంగా ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏది చేసినా కూడా వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పి చాలామంది మీద ఇప్పటికే పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు అసెంబ్లీ కూడా 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 100% అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి గారిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని, హరీష్ రావును కంట్రోల్ చేయడం కాదని, వీళ్ళందరూ జగదీశ్వర్ రెడ్డిని అంటే ఒక వ్యూహం ప్రకారం, ఒక పథకం ప్రకారం ఎవరెవరిని అరెస్ట్ చేయాలనే దాని మీద ఈరోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దలు హరీష్ రావు గారు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి పొద్దున్నే పోయి నేను తీసుకొచ్చే బాధ్యత, అసలు తప్పేం చేసింది, మీరు వారెంట్ ఉందా అని అడిగిండు అంతే తప్ప ఏం వేరే వివాదం ఏం లేదు. కానీ ఒక కానిస్టేబుల్ స్థాయి ఉన్నటువంటి అధికారి తన మీద దురుసుగా మాట్లాడి, అసభ్యంగా మాట్లాడిన అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వీళ్ళను బాధ పెట్టాలనే దాని మీద అంటే ఎక్కడ మొన్న మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెడతారు. కోర్టు దగ్గర పోయినాక ఇది కాదు వాళ్ళను వట్టిగా అరెస్ట్ చేసిందని అని చెప్పి కోర్టు కూడా మందలించడం జరిగింది. అయినప్పటికీ అవి మానక ప్రతిరోజు ఏదో ఒక సాకు పైన వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గలమెత్తుతున్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడేటువంటి వ్యక్తి కాబట్టి తన గొంతును వినిపించకుండా చేయడానికి ఇది ఒక ప్రయత్నంలో భాగం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ప్రజాపాలన అంటారు, ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేనే మీరు ఇట్లా చేస్తే ఇది కరెక్ట్ కాదు. అభివృద్ధి పేరు మీద 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఇవి కూడా చేయకుండా సంబరాలు చేసుకుంటున్నావు. ఆ సంబరాలు చేసుకోవడంలో కూడా అర్థం కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఏది చేసినావు సంబరాలు చేసుకుంటున్నావు. ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏం లేక సంబరాలు చేసుకొని అదొక ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నావు తప్ప నువ్వు చేసేది ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ చాలా చూసింది ఉద్యమం లోపల. ఎక్కడ కూడా ఎవ్వరికి భయపడేది లేదు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరు ఇట్లాంటి కేసులు చాలా చూసిళ్ళు. కాబట్టి ఉద్యోగంలో కూడా వాళ్ళు చాలా చూసి వచ్చిన అనుభవం ఉంది. కాబట్టి మీరు ఎంత అణచివేయాలని చూసినా కూడా ఏం కాదు. కాబట్టి మీరు ఈ పద్ధతి మానుకొని ప్రజాస్వామ్యంగా మీరు అభివృద్ధి చేసి ప్రజల్లో ఏదైనా పేరు తెచ్చుకోవాలి తప్ప ఇట్లా అరెస్టులు చేసి మీరు ఈ రాజ్యాంగాన్ని కూలి చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు హరీష్ రావు గారిని కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత వారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు ఇచ్చింది. కాకపోతే కౌశిక్ రెడ్డి గారిని ఎంబడే రిలీజ్ చేయాలని చెప్పి మీ అందరూ అంటే ఒక హుజురాబాద్ నియోజకవర్గే కాదు, తెలంగాణ మొత్తం కోరుకుంటుంది. ఎందుకంటే అక్రమ అరెస్టులు అనేది ఉండొద్దు అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాను.